అవును, ఇంతకీ ఇది నాకెందుకు ఇచ్చినట్టమ్మా? రేపు నా బర్త్డే కదా అంకుల్. రేపు ఈ బొకే మీరు నాకిచ్చి విషెస్ చెప్పండి. ఇంకా నువ్వు ఈ అల్లరి మానలేదా గ్రీష్మ? ఎందుకు మారాలి అంకుల్? దానివల్ల ఎవరికి ఏ హాని జరగదు కదా. అంతేగా తల్లి. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడా? మేము రాకుండా ఎలా ఉంటానరా? గ్రీష్మను భరించడం మన వల్ల తప్ప ఇంకెవరికి సాధ్యం కాదన్నయ్య. ఏమో, దేవుడి దయ వల్ల తను కట్టుకోబోయేవాడే గ్రీష్మను భరించేవాడవుతాడేమో. అది అసాధ్యం లేండి అంకుల్. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీతో మాట్లాడటానికి కాదు, వీళ్ళందరితో మాట్లాడటానికి. అంకుల్, రేపు నా బర్త్డే కదా, అందుకే అందరికీ ఫ్రూట్స్ పంచుదామని వచ్చాను. ఎందుకంటే రేపు నా లాస్ట్ డే అవ్వచ్చు కూడా. బేబీ, నేను కూడా అంతుపట్టని జబ్బుతో బాధపడుతున్నాను. అందుకే నాకు తెలీదా నాన్న నేనెప్పుడు కోలుకోగలుగుతాను. సరే, ఇటివ్వండి. పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిందన్నయ్య. నా కూతురికి పట్టమని 25 ఏళ్లు కూడా లేవు. ఇప్పుడే చావుతో పోరాడుతోంది. మీరు కూడా దాన్ని ఈ జబ్బు నుంచి బయటపడేయలేరా అన్నయ్య? అమ్మా జానకి, గ్రీష్మ నీకెంతో నాకు కూడా అంతేనమ్మా. నీకు తెలుసు కదా, తనని బతికించాలని నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ లాభం లేకుండా పోయింది. చెప్పాను కదరా, ఇది విదేశాల్లో పుట్టిన జబ్బు. గ్రీష్మకు నయం అవ్వాలంటే తన డిఎన్ఏతో మ్యాచ్ అయ్యే మరో బ్లడ్ గ్రూప్ కావాలి. అలా జరిగితే అంతకన్నా అద్భుతం మరొకటి ఉండదు. అదే జరిగితే అంతకన్నా ఎక్కువ సంతోషించేవాణ్ణి నేను. డాక్టర్, త్వరగా ఐసీయూకి తీసుకెళ్ళండి. పాపం కదమ్మా, ఎవరో ఏంటో నాకు కనిపించలేకపోయింది. నన్న వంశీ, వంశీ సార్, అక్కకేం కాదు. తను ఎక్కడున్నా, ఎంత దూరం వెళ్ళినా తన మనసుని ఒప్పించి ఇంటికి తీసుకొద్దాం. మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు వంశీ సార్. అవునన్నయ్య, వదిన ఎంతో దూరం వెళ్ళుండదు. మనం వెళ్తే వసుంధర గారు ఖచ్చితంగా మన ఇంటికి తిరిగి వస్తారు. లే అన్నయ్య, పైకి లే. నువ్వు పూర్తిగా మారిపోవడానికి కారణం కూడా వసుంధర గారే కదా. మనం ఈ కాస్త కష్టాన్ని కూడా భరించలేమా? అమ్మా, వసుంధర ప్రతి కష్టం నాతోనే పంచుకుంటుంది కదమ్మా. అలాగే ఇలా వెళ్ళిపోవడం గురించి ఖచ్చితంగా నాతో చెప్పుంటుంది కదా. చెప్పమ్మా, వసుంధర ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయింది? వసుంధరని నేను అంతలా ఏం బాధ పెట్టానమ్మా? నన్నెందుకు వద్దనుకుంది? నన్న వంశీ, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. వంశీ, పాపం వదిన నీకన్నా ఎక్కువగా ఫీల్ అవుతుంది వంశీ. ప్లీజ్ కంట్రోల్. తనకి రావాలనుంటే మళ్ళీ వస్తుందిలే వంశీ. మా అక్క ఎప్పటికీ అలా చేయదు ఐరేంద్ర గారు. తప్పకుండా తిరిగి వస్తుంది. నువ్వన్నట్టుగా వసుంధర తిరిగొచ్చేదేమో అలేఖ్య. కానీ ఇక్కడంతా సవ్యంగా లేకపోగా ఇదిగో దీనంతటికీ కారణమైన రవళి ఇక్కడే ఉంది కదా. ఈ రవళి ఉన్నంత వరకు ప్రాణం పోయినా వసుంధర ఇంట్లో అడుగు పెట్టదు.
వదినా, ఇలాగే అందరం బాధపడుతుంటే వసుంధర ఆచూకీ ఎలా తెలుస్తుంది? ఆనంద్, వంశీ, పదండి, వసుంధర ఎక్కడుందో కనుక్కుందాం. వసే రవళి, ఎవరో చూడు. హలో, ఎవరు? నేను మీ పని మనిషిని రౌలి మేడం. ఏంటి తిరుపతి, నేను చెప్పినట్టుగా మొత్తం పూర్తి చేసావా? మనం ఎక్కడా దొరకకుండా ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా అంతా రెడీ చేశాను మేడం. గుడ్ తిరుపతి, నేను చెప్పినట్టుగానే చేసావు కదా, మిగతాది కూడా నువ్వే కంటిన్యూ చేయి, నేను చూసుకుంటాను. అలాగే మేడం. అయితే లైన్లో ఉండవు. మేడం, వసుంధర మేడం గురించి చెప్పడానికి ఎవరో ఫోన్ చేశారు. హలో, ఎవరు? సార్, నా పేరు తిరుపతి అండి. నేను ఇలా వెళ్తుండగా రోడ్డు మీద ఒక ఆవిడ యాక్సిడెంట్ అయి పడున్నారు. పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుండి డీటెయిల్స్ తీసుకొని ఫోన్ చేశాను. సిస్టర్, తనకి డ్రెస్సింగ్ చేయండి. ఓకే సార్. డాక్టర్, ఈ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్టుంది డాక్టర్. మనం ప్రయత్నించినా ఏమైనా జరగచ్చు. డాక్టర్, మనం నమ్మకం కోల్పోవద్దు, ట్రై చేద్దాం. అంకుల్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. రావటానికి టైం పడుతుందమ్మా. నువ్వు కేక్ కట్ చేయి తల్లి. అవును బేబీ, నీకెలా అనిపిస్తే అలా చేయి. అలా చేయకూడదు నాన్న, తప్పు. అందరికీ మంచి చెయ్యాలని అనుకోవాలి, అలా అని అనుకుని వదిలేకూడదు. కొంతైనా ప్రయత్నం చెయ్యాలి. నేను కూడా ఎంతో చేద్దామనుకున్నా, కానీ ఏం చేస్తాం చెప్పు? మన రిలేటివ్ కాని భగవంతుడు మనకి రాసి పెట్టలేదు. గ్రీష్మ, దానికి దీనికి సంబంధం లేదు తల్లి. నువ్వు ముందు కేక్ కట్ చేయమ్మా. అసలే మీరు బాధలో ఉన్నారమ్మా. నేను కేక్ కట్ చేస్తే క్లాప్స్ కూడా కొట్టరు మీరు. నేను వెయిట్ చేస్తుంది పుష్ప సిస్టర్ కోసం. ఇన్నాళ్ళు నాకు ఈ బెడ్ మీద సేవలు చేసింది కదా, ఇలాగైనా తన రుణం తీర్చుకుందామని. గుడ్ మార్నింగ్ గ్రీష్మ. గుడ్ మార్నింగ్ పుష్ప సిస్టర్. ఏంటి గ్రీష్మ, నా కోసమే ఎదురు చూస్తున్నారా? అవును సిస్టర్, నా కోరికలు చంపేసుకుంటున్నాను. మీకు నేను, నాకు మాత్రం ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. సరే, నువ్వు కాసేపు కామ్గా ఉండు. చాలక్క, చాలే అక్క, మనిద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం. పట్టుకో. గ్రీష్మ, నీ పుట్టినరోజు రేపు కదా, ఈ రోజేంటిలా?
రేపటి గురించి నాకు నమ్మకం పోయింది సిస్టర్. ఇల్లు మాత్రమే కాదు, హాస్పిటల్ కూడా కళకళలాడుతూ ఉండాలి. ఏడుపులు బాధలు ఇక్కడ వినిపించకూడదు. ముందు కేక్ కట్ చేద్దాం రా. హ్యాపీ బర్త్డే గ్రీష్మ, హ్యాపీ బర్త్డే గ్రీష్మ. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే మై డియర్ బేబీ. అమ్మా, నాన్న, పుష్ప సిస్టర్, మీరు కూడా నాలాగే బతికి బయటపడాలని, ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాళ్ళు కోలుకోవాలని కోరుకోండి. సార్ నమస్తే సార్, ఇదిగోండి ఆవిడ ఫోన్. ఇందాక మీకు ఫోన్ చేసింది నేనే. నా పేరు తిరుపతి. హలో సార్, నా పేరు పరశురామ్. ఇతను మీకు ముందే తెలుసా? లేదు సార్, మేమెప్పుడూ ఇతను చూడలేదు. ఫోన్ కాల్తో మాత్రమే తెలుసు. అయితే డెడ్ బాడీకి సంబంధించిన ఫ్యామిలీ మీరే అనమాట. అలా అనకండి ఇన్స్పెక్టర్ గారు. అసలు తను మా వసుంధర కాదు, ఇంకా నిర్ధారణ కాలేదు కదా. ఎస్ మేడం, మీరన్నది కూడా నిజమే. ఒకసారి చూడండి. వసుంధర! అక్క! అక్క! అలాగే గారు, అలాగే గారు. ఆనంద్ గారు, అక్క! వసుంధర, వసుంధర, మీరు ముందుకెళ్ళకూడదు, ముందుకెళ్ళకూడదు సార్. ఆగండి, చెప్తే అర్థం కదా మీకు. మేడం, వసుంధరే మేడం. కానిస్టేబుల్, ఆ బ్యాగ్ చూపించు. ఓకే సార్. ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులు మీ అమ్మాయికి సంబంధించిన అవునో కాదో చెక్ చేసుకోండి. ఇవి మా వసుంధర అక్కవే ఇన్స్పెక్టర్ గారు. వసుంధర! ఎంత పని చేసావమ్మా వసుంధర! వసుంధర మేడం. మేడం, ఆగండి మేడం, ప్లీజ్ మేడం, మీరు అలా ముందుకు రాకూడదు. లేదు ఇన్స్పెక్టర్ గారు, మా వసుంధర మేడం గారు చనిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటేనైనా ఆవిడ పలుకుతారేమో. నన్ను ఒక్కసారి దగ్గరికి వెళ్ళనివ్వండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు. ప్లీజ్ మేడం, చెప్తే అర్థం చేసుకోండి. చూడండి, బాడీ మీద కేసు ఫైల్ చేసి పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాలి. మీరు బాడీని టచ్ చేయడానికి వీలేదు. అయినా మిమ్మల్ని పిలిచింది కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. తిరుపతి, అసలు ఈ యాక్సిడెంట్ని ఎలా చూసావో వాళ్ళకు కూడా వివరించు. సార్, నేను ఈ దగ్గరలోనే ఉంటానండి. మార్నింగ్ ఇటుగా వెళ్తున్నప్పుడు ఈ మేడం స్పీడ్గా వస్తున్న కార్కి ఎదురుగా వెళ్ళారు. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. బాడీ చూసి నేను వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాను. మేడం, అక్క, నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా అక్క? చెప్పక్క, చెప్పు. తన దగ్గర ఏమీ లేకపోయినా 10 మందికి ధైర్యంగా సహాయం చేసేది. ఇలా ఎందుకు చేస్తుంది? ఇంత గొప్ప మనిషి చనిపోయాక
ఇంక మా ఇల్లు ఏం బాగుంటుంది ఇన్స్పెక్టర్ గారు? ఏరా, దాని డెడ్ బాడీ దొరికిందా? లేదు మేడం, మీరు చెప్పినట్టుగానే స్పాట్ సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి మేడం. సార్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ నాన్న, అడగగానే బిర్యానీ పెట్టించినందుకు. నీకు తెలుసు కదా నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో అని. అందుకే నువ్వు అస్సలు ఆలస్యం చేయలేదు. నేనంటే మీకు అంత ఇష్టం కాబట్టి దేవుడు కూడా నన్ను తీసుకుపోవడంలో ఆలస్యం చేయడేమో. డాక్టర్, ఈ అమ్మాయి పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది డాక్టర్. ఏం జరిగినా మన మీదే కేసు అవుతుంది. ఈ అమ్మాయి ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవాల్సింది డాక్టర్. ఇది సీరియస్ కేస్. మీరన్నది కరెక్టే సంతోష్, కానీ ఈ అమ్మాయి కోసం ఇంతవరకు ఎవరూ రాలేదు. ఫోన్ చేసి ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళని మనం ఇప్పుడు ఎలా అప్రోచ్ అవుతాం? సిస్టర్, ఈ అమ్మాయిని తీసుకొచ్చిన బాయ్స్ ఉంటే ఒకసారి పిలవండి. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో. ఒక్క నిమిషం డాక్టర్. గ్రీష్మ, ఏమైంది తల్లి? ఏం కాలేదమ్మా, బాగా తింటున్నాను కదా, ఎక్కువైపోయింది. ఎంతైనా నేను జబ్బుతో బాధపడుతున్న ఒక రోగిని కదమ్మా. నీకు అసలు బతుకుతాననే నమ్మకమే లేదా బేబీ? ఎందుకని నీ మనసు నువ్వే చంపుకుంటావు? నాన్న బేబీ బేబీ గ్రీష్మ, బేబీ, గ్రీష్మ, ఏమండి? డాక్టర్ని పిలవండి. నర్స్ నర్స్. గ్రీష్మ, గ్రీష్మ, అమ్మా, గ్రీష్మ, ఏమైంది తల్లి? ఏమైందమ్మా? అయ్యో గ్రీష్మ, బేబీ బేబీ. గ్రీష్మ, గ్రీష్మ, అయ్యో గ్రీష్మ. వంశీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు రవళిని అడ్డుకుంటున్నావు? నాకు రౌలి మీద కోపం లేదమ్మా. వసుంధర వసుంధర ఇంకా బతికే ఉందన్న కోపం. ఏంటి వంశీ నువ్వు అంటుంది? వసుంధర బతికుండడం ఏంటి? వసుంధర డెడ్ బాడీని మనందరం చూశాం కదా. నువ్వు గుర్తుగా తన జ్ఞాపకాల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నావు కదా. వసుంధర చనిపోయిందని ఎవరు చెప్పారు అత్తయ్య? వసుంధర ఇంకా బతికే ఉంది, ప్రాణాలతోనే ఉంది. ఏంటి వంశీ నువ్వు మాట్లాడుతుంది?
నీకు వసుంధర గాలికాని సోకిందా ఏంటి? అది చచ్చి శవమై కనపడితే బతికే ఉంది, ప్రాణాలతో ఉంది అని అంటావేంటి? అవునత్తయ్య, తను నన్ను అవమానించింది. వసుంధర నన్ను ఒక దోషిగా చేసింది, నన్ను మోసం చేసింది.